Why did Vijay Sai Reddy quit YSRCP? What is the real story behind his exit? సార్ వ్యవసాయం ఎక్కడ చేయబోతున్నారు సార్? మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయబోతున్నారు. వ్యవసాయం చేయడానికే ఆ పొలాల్లో కొత్త రాజకీయ పంటలు వేయడానికే 10 పాయింట్లలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ బిహైండ్ ద కర్టన్ ఏం జరిగిందో. పాయింట్ నెంబర్ 1, ఈ స్టోరీ మొదలవుతుంది కాకినాడ సీ పోర్టు. అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఈడీ కేసు నమోదు చేసింది. అందులో విజయసాయి రెడ్డి A2. ఈ టైమింగ్ జరుగుతున్నప్పుడే నేను మొత్తం రాజకీయాలు వదిలేస్తాను, వ్యవసాయం చేస్తామంటారు. ఈ మాట రైతు కూలీలు నమ్మొచ్చాం కానీ రాజకీయ విశ్లేషకులుగా మేము నమ్మం. పాయింట్ నెంబర్ 2, పార్టీల అవమానాలు. నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి ఆయన లాస్ట్ బెంచ్ లీడర్గా మారిపోయారు. దానికి కారణం ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మూడో పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు ముందుకు జరిగిపోయి ఇదని వెనకాల నెట్టిపోయారు. అదే సమయంలో ఇంట్లో నుంచి ఒత్తిళ్ళు. ఎందుకంటే పార్టీలో అవమానాలు భరించుకుంటూ అక్కడ ఉండడము, మనం వెళ్ళిపోతాం రాజకీయాలు తప్పించుకొని అని ప్రెజర్ మొదలైంది. నెంబర్ 3, వైఎస్ జగన్ రెడ్డి గారి తర్వాత హయ్యెస్ట్ టార్గెటెడ్ ప్రత్యర్థులకు ఎవరంటే విజయసాయి రెడ్డి గారే. గతంలో కూడా ఆయన మీద 13 ఛార్జ్షీట్లు ఉన్నాయి. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. ఈడీకి సంబంధించింది ఒక 8-9 ఛార్జ్షీట్ లాగా ఉన్నాయి. అందులో కూడా A2 విజయసాయి రెడ్డి. ఇప్పుడు కొత్తగా నమోదయ్యే కేసుల్లో కూడా ఖచ్చితంగా జగన్ గారి తర్వాత టార్గెట్ విజయసాయి రెడ్డి గారే అవుతారు. ఇది కూడా ఒక మెయిన్ రీజను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి. పాయింట్ నెంబర్ 4, బీజేపీ ఎంట్రీ. ఈ కథలో బీజేపీ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది అనుకుంటున్నారా? 2029లో బలమైన శక్తిగా బీజేపీ ముందుకు పోవాలంటే విజయసాయి రెడ్డి అంటే వ్యూహకర్తలు అవసరము, జనసేనతో కలుపుకొని వెళ్ళాలి. కాబట్టి మ్యూచువల్గా ఒకరి అవసరం ఇంకొకరి ఉంది. అందుకోసమే విజయసాయి రెడ్డి బెస్ట్ చాయిస్గా బీజేపీ కనిపించింది. బీజేపీ ఇస్ ద రైట్ ప్లేస్ అని చెప్పి విజయసాయి రెడ్డి కూడా అనిపించి ఉండొచ్చుగా కదా, బేసిక్గా కదా, మీరు ఒప్పుకుంటారా కదా. పాయింట్ నెంబర్ 5, ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది విజయసాయి రెడ్డి గారికి. ఆల్రెడీ కాకినాడ పోర్టుకు సంబంధించి నమోదైన కేసుల్లో ఈడీ ఎంటర్ అయింది కదా. అందులో A1 ఎవరంటే అరబిందో ఎవరు? తన అమ్మాయిని చేసుకున్న అల్లుడే. కాబట్టి ఈ ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎక్కడో ఒక చోట ఈ రాజకీయాల స్వస్తి పలికి కొంచెం ప్రత్యర్థినికి అటెన్షన్ని డైవర్ట్ చేయాలా అనేది ప్రెజర్. పాయింట్ నెంబర్ 6, అమిత్ షా గారితో ఉండే హెల్తీ రిలేషన్షిప్. చాలా కాలంగా అది బిల్డ్ చేసుకున్నారు, అది ఇప్పుడు కలిసి వస్తుందని చెప్పి అనుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 7, ఆయన కింగ్ కంటే కూడా కింగ్ మేకర్ కావాలనుకుంటున్నారు. అంటే ఒక రామోజీరావు లాగా, ఒక రాధాకృష్ణ గారి లాగా, ఒక రవిప్రకాష్ లాగా ఎదగాలనుకుంటున్నారు. అందుకోసమే ఆయన ఒక మీడియా హౌస్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నారు. తద్వారా ఒక ప్రెజర్ గ్రూప్ని ఆయన లీడ్ చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని చెప్పి ఆయన తపన. అంటే ఇంచుమించు ఏబిఎన్కి, ఈటీవీకి ఒక ప్రత్యామ్నాయ మీడియా వ్యవస్థను కూడా తయారు చేయాలనేది ఒక ఆశ, ఆకాంక్ష. నెంబర్ 8, కొత్త కేసులు తర్వాత సంగతి. పాత కేసుల్లో కూడా ఆయన నెంబర్ 2గా ఉన్నారు కదా, A2గా ఉన్నారు కదా. అందులో నుంచి ఉపశమనం పొందాలి అంటే 2 మార్గాలు. ఒకటి, సెంట్రల్తో రిలేషన్ ఉండాలి. సెంట్రల్తో రిలేషన్ అయ్యి సెకండ్ ఆయన అప్రూవల్గా మారాలి. ఏది ఏమైనా ఆ ప్రెజర్ తన మీద పడాలనుకుంటే అధికార పార్టీకి దగ్గరగా ఉండాలి. అందుకోసమే ఆయన కండువా అధికార పార్టీది వేసుకోవాలి. 9th పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఆయన వైఎస్ఆర్సీపీతో తెగతెంపులు చేసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట బాండింగ్లో ఉండిపోతారు వైఎస్ఆర్ ఫ్యామిలీది. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉండి జగన్ని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం లేదు. అదే ఆయన తటస్థంగా ఉండో లేకపోతే బీజేపీకి గుడ్ లుక్లో కంటిన్యూ అయితే జగన్ గారిని కూడా ఎక్కడో ఒక చోట సేవ్గా చేయవచ్చు. ఆ ఆలోచనతో కూడా ఆయన అధికార పార్టీకి దగ్గరగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని చెప్పి ఒక ప్రచారం. 10th పాయింట్, చాలా చివరిగా లాస్ట్ పాయింట్. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఒక యుద్ధ సైనికుడు 2 అడుగులు వెనక్కి వెళ్తాడు. ఎందుకంటే ప్రత్యర్థులకు ఏమార్చడానికి, తగ్గిపోయామేమో అని చెప్పడానికి. ఆ తర్వాత ఒక ఉదుటున ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఆ యుద్ధ నీతి అనమాట. అలాగే ఇప్పుడు నేను రాజకీయాలు తటస్థంగా ఉన్నాను, ఏ పార్టీలో చేరను చెప్పడం కూడా 2 అడుగులు వెనక్కి వేయడమే. ఇదొకటి యుద్ధ వ్యూహము కాదంటారా? ప్రస్తుతానికి ఈ 10 పాయింట్లే ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి. ఇదే ప్రశ్నలతో త్వరలో విజయసాయి రెడ్డి గారిని ఇంకో ఇంటర్వ్యూ చేస్తాను. ఈ సమాధానం రాపట్టడానికి మాత్రం ప్రయత్నిస్తాను. నమస్తే.